రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆ మాజీ మంత్రి మనసు మార్చుకున్నారా? తిరిగి పాత నియోజకవర్గం ఇస్తే మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? వైసీపీ హయాంలో అందరూ కోరుకునే శాఖకు ఆమె అనూహ్యంగా మంత్రి అయ్యారు. ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణలో ఆమె తన పదవిని కోల్పోవలసి వచ్చింది. దీంతో సొంత పార్టీతో ఆమెకు గ్యాప్ పెరిగింది. అయిష్టంగానే గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే కూటమి వేవ్లో వైసీపీతో పాటు ఆమెకి ఓటమి తప్పలేదు. అప్పటి నుంచి అంటి ముట్టనట్లు సైలెంట్గా ఉంటున్న ఆమె మళ్లీ ఒక్కసారిగా యాక్టివ్ అవుతున్నారట. ఇంతకీ ఎవరా మాజీ మంత్రి? ఆమె డిమాండ్కి వైసీపీ అధిష్టానం సానుకూలంగా స్పందిస్తుందా? డీటెయిల్డ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. అక్కడి నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను మంత్రులను చేసిన ఘనత ఇక్కడి ఓటర్లదే. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలే కాదు, వైసీపీ నుంచి గెలిచిన మేకతోటి సుచరిత సైతం అలాగే మంత్రి పదవిని చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఎస్సీ వర్గానికి చెందిన తొలి మహిళా హోంమంత్రిగా రికార్డు సాధించారు. ఆ సమీకరణే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కొనసాగుతోంది. తొలి నుంచి వైఎస్ఆర్ ఫ్యామిలీతో సుచరిత కుటుంబ సభ్యులకు సత్సంబంధాలున్నాయి. ఫిరంగిపురం జెడ్పీటీసీగా పనిచేసిన సుచరితకు 2009లో ప్రత్తిపాడు నియోజకవర్గం రిజర్వ్ కావడంతో వైఎస్ హయాంలో ఎమ్మెల్యే సీటు దక్కింది. తొలి విడతలోనే ఎమ్మెల్యే అయ్యారు మేకతోటి సుచరిత. వైఎస్ అకాల మరణంతో 2012లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ తిరిగి అక్కడే విజయం సాధించారామె. 2014లో మాత్రం లక్కు కలిసి రాలేదు. టీడీపీ నుంచి పోటీ చేసిన రావెల కిషోర్ బాబు చేతిలో సుచరిత ఓడిపోయారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి వైసీపీ నుంచి సుచరిత గెలుపొందారు. జగన్ హయాంలో మహిళా హోంమంత్రి పదవి చేపట్టారు. ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణలో సుచరిత ఆ పదవి కోల్పోవాల్సి వచ్చింది. మంత్రి పదవి పోవడంతో ఆమె చాలా కాలం పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్నారు. పార్టీ వేడుతారని కూడా జోరుగా ప్రచారం సాగింది. ఈ క్రమంలో సుచరిత భర్త దయాసాగర్కు నామినేటెడ్ పదవి అప్పగించారు ఆనాటి సీఎం జగన్. అయినా సుచరిత అంతంత మాత్రంగానే వైసీపీ కార్యకలాపాల్లో కనిపించేవారు. 2019 ఎన్నికల సమయంలో జగన్ అమలు చేసిన ఎమ్మెల్యేల బదిలీల ఫార్ములాలో సుచరిత తాడికొండకు బదిలీ అయ్యారు. ఆ తర్వాత 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి వేవ్లో సుచరిత ఓడిపోయారు. అప్పటి నుంచి వైసీపీ తరపున జరిగిన ఏ ఒక్క కార్యక్రమంలోనూ కనిపించలేదన్న టాక్ ఉంది. ఇక సుచరిత వైసీపీలో కొనసాగటం కష్టమేనన్న వాదన బలంగా వినిపించింది. అయితే తాను రాజకీయాల్లో ఉంటే జగన్తోనే కొనసాగుతాను, లేదంటే రాజకీయాలను వదిలేస్తానని సుచరిత తేల్చి చెప్పారు. 2019లో ప్రత్తిపాడు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బాలసాని కిరణ్ పార్టీలో క్రియాశీలకంగా లేరట. దీంతో వైసీపీ హైకమాండ్ ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి మరోసారి సుచరితకు అవకాశం కల్పించాలన్న ఆలోచన చేస్తోందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. తాటికొండ నుంచి పోటీ చేసిన సుచరిత ఓటమి తర్వాత తిరిగి అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇప్పుడు తాను తిరిగి రాజకీయంగా యాక్టివ్ కావాలంటే ప్రత్తిపాడైతేనే బెటర్ అని ఆలోచిస్తున్నారట. అటు తాడికొండకు డైమండ్ బాబును వైసీపీ ఇన్ఛార్జిగా నియమించింది. దీంతో ప్రత్తిపాడు నుంచే సుచరిత రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారట. సుచరితను తన సోదరిగా చెప్పుకునే వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు అక్కడున్న బాలసాని కిరణ్ను కాదని తిరిగి సుచరితకు అవకాశం ఇస్తారా అనేది తేలాల్సి ఉంది. జగన్ ఓకే అంటే సుచరిత తన సొంత నియోజకవర్గం నుంచే సై అంటున్నారట.